కాంగ్రెస్ దగ్గర ఒక్క విషయం మాత్రం నేర్చుకోవాలి. ఏంటంటే ఇప్పటి వరకు అయితే కాంగ్రెస్ పార్టీ చాలా సిన్సియర్గా అసెంబ్లీ సమావేశాల్లో చక్కటి బాధ్యతాయుతమైన పాత్ర పోషిస్తుంది. అంగీకరించి తీరాల. ఏదైతే కాళేశ్వరం లాంటి అంశాలు కావచ్చు, సాగునీటి అంశాలు కావచ్చు, చక్కగా అసెంబ్లీలో ప్రతిపక్షానికి కూడా టైం ఇస్తుంది, మాట్లాడనిస్తుంది. కేసీఆర్ ఒక్కరోజు మాట్లాడించారు. వాళ్ళ హరీష్ రావు మాట్లాడిని చూస్తే జాలేసింది. ఏంటది, నా మొహం చూపెట్టట్లేదని మా ఇంటి దగ్గర నుంచి మా ఆవిడ కబురు చేసిందని. వాస్తవంగా అక్కడ కనబడుతుంది టీవీ ఎదురుగుండా ఆయన ముఖమే కంటిన్యూగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకొకటి, కాంగ్రెస్ పార్టీలో ఒట్టి ప్రతి దాంట్లో రేవంత్ రెడ్డి జోక్యం చేసుకోవట్లా. రేవంత్ రెడ్డితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు, బట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు, అట్లాగే కోమటిరెడ్డి మాట్లాడుతున్నారు, ఈవెన్ జూపుడి మాట్లాడుతున్నారు, ఇంతమంది మాట్లాడుతున్నారు. అసలు ఏనాడన్నా అంతమంది ఇటు పక్కన వీళ్ళ తరపున మాట్లాడినటువంటిది ఉందే? మంత్రులుగా ఉండి కూడా చాలా ప్రతిదానికి కేసీఆరే ఇన్వాల్వ్ వస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు చూస్తే పూర్తి తేడా కనబడుతున్నటువంటి పరిస్థితి. ఇంకొకటి, ప్రతిపక్షాన్ని మాట్లాడనిస్తున్నారు. గతంలో తొక్కి తొక్కి పాడేసినటువంటి కేసీఆర్ ఇప్పుడు బుద్ధి తెచ్చుకోవాల్సింది ఏంటంటే, మనిషి అసెంబ్లీకి రావడం, అసెంబ్లీకి రాకుండా బయట కూర్చుని ఉపన్యాసాలు ఇవ్వడం కాకుండా వచ్చి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. లేకపోతే తెలంగాణ సమాజం ఎప్పటికీ క్షమించదు.